సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. టమాటా చట్నీ చేశాను కదా, రెడీ అయిపోయిందండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. వీడియో పెడతానండి. థ్యాంక్ యూ. ఎండుమిర్చి టమాటా చట్నీ చేస్తున్నానండి. ఎప్పుడు ఏదో రోటి చట్నీ చేసుకుంటూనే ఉంటానండి. ఎండుమిర్చి టమాటా చట్నీ చేస్తున్నానండి. ఏదో ఒకటి రోటి పచ్చడి చేస్తూనే ఉంటానండి. బయట నుంచి మాత్రం పచ్చళ్ళు మాత్రం కొనిపించుకోండి. నాకు చాలా పచ్చళ్ళు వచ్చండి. నేను అన్ని వీడియోస్ మీకు పెడతానండి, ఖచ్చితంగా చూడండి. చాలా బాగా చేస్తాను నేను పచ్చళ్ళు మాత్రం. ఇవ్వండి టమోటాలు ఒక 4 టమోటాలు బాగా పండినాయండి. టమోటాలు వీటిని చూడంగానే సరే ఈరోజు ఈ చట్నీ చేద్దామని చేస్తున్నాను. మామూలుగా అయితే వామాకులతో పచ్చిమిర్చి వేసి చేద్దాం అనుకున్నాను. కాదులే ఇవాళ టమాటాలు బాగున్నాయి కదా అని ఇలా చేస్తున్నానండి. నేను వీడియో పెడతానండి, చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో. ఉప్పు కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి, ఎందుకంటే చక్కగా తొందరగా టమాటాలు నీరంతా ఇనుక్కునిద్దని. అలా చింతపండు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే పుల్లగా ఉండిద్ది, బాగుంది. టమాటాలు ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు కూడా వేసుకుంటేనే చట్నీలు రుచిగా ఉంటాయండి. టేస్ట్ కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి. టమాటాలు ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు కూడా వేసుకుంటేనే పుల్లగా బాగుంటాయి చట్నీలు. ఇందాడ సాల్ట్ వేసాను కదండి, గళ్ళుప్పు కొంచెం నిండుగా ఉందని సాల్ట్ వేసానండి. బెల్లం డబ్బా వస్తే తీసుకోవాలండి. గళ్ళుప్పు చెప్పాను రమ్మని. ఎక్కువ గళ్ళుప్పు వేసుకుంటేనే ఇలా చట్నీలోకి వీటిలోకి కూడా బాగుండిద్దండి. సాల్ట్ కంటే గళ్ళుప్పే బెస్ట్ అనమాట. నేను ఎక్కువ మీరు వీడియోస్లో చూడండి గళ్ళుప్పే వాడతాను. ఏ చట్నీ సాయంత్రం డిన్నర్లో కూడా వాడేసుకుంటాము, అన్నంలోకి వాడుకుంటాము. మనం చట్నీ చేయలేకపోయినా సరే ఈ చట్నీని పెట్టుకున్నాం అనుకోండి, చేసుకుని ఉప్పు చట్నీ చేయలేకపోయాం అనుకోండి, టిఫిన్లోకి చేయలేకపోయినా ఈ చట్నీ 4-5 రోజులు నిల్వ కూడా ఉండిద్దండి, వాడుకోవచ్చు, బాగుండిద్దండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయిపోయిందండి, నీరంతా ఎనిగిపోయింది కదా, కట్టేసేసుకుందాం. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. టమాటా చట్నీ చేసేసుకుందామండి. ఎల్లిపాయ జీలకర్ర వేసాను కదా, ఇంకా ఇవి కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.